ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఫస్ట్ థింగ్ ఇక్కడ నుంచి 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన వెంటనే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో, ఈ గ్రీన్ క్యాండిల్‌కి యాక్చువల్‌గా దీన్ని చూసి నేను ఈరోజు బయింగ్ సైడ్ ఉందాము. ఆల్రెడీ నిన్న, మొన్న అగ్రెసివ్ సెల్లింగ్ వచ్చింది కదా అని నేను బయింగ్ సైడ్ ఉందామని డిసైడ్ అయ్యాను. బట్ అగ్రెసివ్‌గా ఎంటర్ అవ్వకుండా నా ప్లాన్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ వచ్చి సస్టైన్ అయింది నిన్న మొత్తం. అందుకని ఈ జోన్‌లోకి వస్తే మళ్ళీ ఈ జోన్‌లోకి వచ్చి ఒకవేళ హయ్యర్ లోస్ ఫార్మ్ చేస్తే ఎంటర్ అవుదామని వెయిట్ చేశాను. సో, మార్కెట్ బయింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ సస్టైన్ అవ్వలేదు. మళ్ళీ కిందికి వచ్చేసింది. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఇక్కడ నాకు సపోర్ట్ తీసుకుంటున్నట్టు అర్థమైంది కాబట్టి నేను సెకండ్ హయ్యర్ లో కోసం వెయిట్ చేశాను. ఇది సెకండ్ హయ్యర్ లో వచ్చింది. తర్వాత మళ్ళీ పైకెళ్ళింది. ఇక్కడ సస్టైన్ అయింది మార్కెట్. సో, ఎప్పుడైతే ఈ సస్టైన్ అయిందో నేను ఇది రెడ్ క్యాండిల్ ఫస్ట్‌గా రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి టర్న్ అయ్యి గ్రీన్ అవుతున్నప్పుడు ఎంటర్ అవ్వాను. పుట్ సెల్ చేశాను నేను ఇక్కడ. ఈ ఈ ఈ ఏరియాలో పుట్ సెల్ చేశాను. నేను నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా! ఈ రెడ్ క్యాండిల్ సెకండ్ సపోర్ట్ కదా! దీని కింద నేను స్టాప్ లాస్ పెట్టాను. నా టార్గెట్ వచ్చేసి ఇది పైకి బ్రేక్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయ్యి డే హై దగ్గరికి వెళ్తుంది అన్నది నా టార్గెట్. బట్ అనుకోకుండా అంటే సెల్లర్స్ అగ్రెసివ్‌గా ఉన్నందువల్ల మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ కష్టపడింది సస్టైన్ అవ్వడానికి. ఇదంతా అది మార్కెట్ సస్టైన్ అవ్వడానికే కష్టపడింది. తర్వాత ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఉంది కదా! ఈ 2 క్యాండిల్ మధ్యలో నా స్టాప్ లాస్ హిట్ అయింది. సో, నేను 50 లాట్స్ సెల్ చేశాను నిఫ్టీ. తర్వాత ₹20 నా ఎస్ఎల్ పెట్టుకున్నాను. ఎందుకంటే విక్స్ 21లో ఉంది కాబట్టి ₹10 అనేది చాలా తక్కువ అవుతుంది కాబట్టి ₹20 పెట్టుకున్నాను నేను. సో, ఈరోజు నా స్టాప్ లాస్ హిట్ అయింది. వరుసగా 4 రోజులు ప్రాఫిట్ అయింది కదా! ఈరోజు నా స్టాప్ లాస్ హిట్ అయింది. సో, దీనికి సంబంధించిన స్క్రీన్ రికార్డు నేను అటాచ్ చేశాను. చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా 105.80 దగ్గర నేను 24,150 సెల్ చేశాను. అండ్ నా స్టాప్ లాస్ వచ్చేసి అక్కడ స్వింగ్ ఉంది కదా 126 to 127 ఆ స్వింగ్ హై నా స్టాప్ లాస్ పెట్టాను 126 to 127 మధ్యలో. సో, మార్కెట్ అక్కడ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. నేను ₹20 స్టాప్ లాస్ పెట్టాను కాబట్టి ఒక ₹40 ఈరోజు ₹30 to 40 అట్లీస్ట్ 1.5 to 2 నేను ప్రాఫిట్ బుక్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఒకవేళ నేను అనుకున్నది జరిగితే మాత్రం ప్రాఫిట్ 40 కంటే ఎక్కువే వస్తుంది. బట్ నేను అనుకున్నది కంప్లీట్ రాంగ్ అయింది ఈరోజు. ట్రెండ్ కంప్లీట్గా రివర్స్ అయింది. మళ్ళీ మార్కెట్ సెల్లింగ్ సైడ్ వెళ్ళింది కాబట్టి ఈరోజు నా స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ అది హిట్ చేయడానికి కూడా ఆల్మోస్ట్ ఒక 45 to 50 మినిట్స్ పట్టింది మార్కెట్కు నా స్టాప్ లాస్ హిట్ చేయడానికి. సో, మీరు ఇలాంటి ట్రేడ్లు అంటే మిమ్మల్ని ట్రేడింగ్ తీసుకోవడానికి నేను ఎంకరేజ్మెంట్ చేయట్లేదు. ఒకవేళ మీరు ట్రేడింగ్లో ఉంటే ఈ విధంగా ట్రేడ్ ఆలోచించి ఈ విధంగా ట్రేడ్లు తీసుకుంటారు అన్నది ఒక ఐడియా కోసమని మీకు చూపిస్తున్నాను అంతే. అది ఫ్రెండ్స్, ఈరోజు ఆల్మోస్ట్ లాస్ట్ 4 డేస్ నుంచి ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు లాస్ అయింది. సో, మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంత తీసుకుంటున్నాము, లాస్ అయినప్పుడు మార్కెట్కి ఎంత ఇస్తున్నాము అన్నదే రిస్క్ అండ్ రివార్డ్. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక్క లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ట్రేడ్ తీసుకున్నప్పుడల్లా ట్రేడ్ వెనకాల కారణం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.